అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మళ్ళీ పుట్టారా అనిపించింది. ఆ, ఆ, ఆ సినిమా చూస్తున్నంతసేపు మనందరం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రోజులలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని చెప్పొచ్చు. అలాగే చాలా మంచి చిత్రం అని కూడా చెప్పొచ్చు. ఈ చిత్రంలో ముఖ్యమైన సన్నివేశం వచ్చేసి పొలంలో నాయుడితో గొడవ. ఆ నాయుడు గారితో ఉన్న ఫైట్, ఆ సీను, అది ఇంకెప్పుడు మనం ఎక్కడ కూడా చూడలేం. ఇలాంటి సినిమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ రావు. ఈ రోజులలో ఇలాంటి సినిమాలు రావాలంటే చాలా కష్టం. అంటే ఆ రోజుల్లోనే వచ్చింది కదా ఈ సినిమా. అందుకే ఈ రోజులలో ఇట్లాంటివి రావడం కష్టం అని చెప్తున్నా భయ్య. మరి ఆ రోజు వచ్చినప్పుడు ఎందుకు దీన్ని హిట్ చేయలేదు? ఎందుకు హిట్ చేయలేదు బ్రో? మస్తు హిట్, పెద్ద హిట్, ఇది బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి ఈ రోజు ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు ప్రొడ్యూసర్. లేదు, అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు ఇంకా సూపర్ డూపర్ హిట్. అప్పట్లో ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు, కానీ అప్పట్లోనే ఆ రేట్లు పెంచుంటే 1000 కోట్లు కాదు, 500 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ పోతూనే ఉంటుంది ఈ సినిమా. అట్లా కేజ్ పెరుగుతుంది కానీ మహేష్ బాబు కేజ్ పెరగట్లేదు అంటున్నారు. మహేష్ బాబు ఈజ్ ఎ గ్లామర్ బేబీ. ఆయనే చిన్నపిల్లలానే ఉంటాడు ఇప్పటికీ. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పొచ్చు. సో ఆయన తీసుకునే కేర్ కావచ్చు, మరి ఏమన్నా తెలియదు, కానీ ఇప్పటికీ ఇంకా 25 years లానే ఉన్నాడు ఆయన. పెద్దవాళ్ళ మాత్రం ఇవాళ 50వ పుట్టినరోజు, ఆయనకి ఎలా విష్ చేస్తారు అభిమానులు ఆయన స్టైల్లో? ఆయన స్టైల్లోనా? ఓకే, మళ్ళీ ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మహేష్ బాబు గారి అభిమానుల తరపు నుంచి ఆయన అందరికీ బర్త్డే విషెస్ చెప్తున్నాం. జై బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండు. ఆ పండుగాడి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి, మనందరం చూడాలి. ఖచ్చితంగా 100 కోట్లు కాదు, 1000 కోట్లు కూడా కలెక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు, దాని నుంచి ఏదన్నా ఒక పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదైనా వస్తుంది అనుకుంటే ఏం రాలేదు, ఎలా ఫీల్ అవుతున్నారు? గ్లిమ్స్లో ఫోటోలు, పోస్టర్లు ఇలా రాలేదని మేమేం బాధపడట్లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం సినిమా 3000 కోట్లు ఖచ్చితంగా కొట్టుది పోయాయి. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మాకుంది. రాజమౌళి సినిమా నుంచి వస్తే బాగుండేది అనుకుంటున్నారు కదా? రాజమౌళి సినిమాకి డెఫినెట్ వస్తుంది బ్రో, ఖచ్చితంగా 5000 కోట్లు డెఫినెట్గా కొడుతుంది. అది రాలేదని చిన్న బాధ అందరికీ ఉంటుంది, అందుకే మనం అతడు రిలీజ్ చేసుకున్నాం. సో ఏం బాధపడిన అవసరం లేదు. ఇంకా రోజులే మనకు తెలుసు, రాజమౌళి సినిమా అంటే మినిమం 3 years 4 years పడుతుంది. సో ఎట్లాగో అంత టైం పడుతుంది కాబట్టి అతడు ఉన్నది. ఇంకా మస్తు సినిమాలు ఉన్నాయి మన మహేష్ బాబు గారి. దూకుడు ఉన్నది, నెక్స్ట్ మళ్ళీ మంచి సినిమాలు, మురారి ఉన్నది, ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా ఇట్లా లైన్గా పడుతూనే ఉంటాయి. ఇక అంటే లాస్ట్ టైం కలేజా రీ రిలీజ్ అయినప్పుడు చాలా బ్లాక్ బస్టర్ అయింది, ఇది కూడా అరేంజ్ అవుతుందా రీ రిలీజ్లో? భయ్యా దీని కలెక్షన్స్ మీరు తెలిసే మాట్లాడుతున్నారు. రీ రిలీజ్ ఓకే, ఏదైతే ఏంది బ్రో, ఇప్పుడు ఇంత అక్కడెక్కడో 50 కేకులు కట్ చేసారు, ఇంకెక్కడనో ఆడ బృందా థియేటర్ అంట, ఆడ 30 కటౌట్లు పెట్టారు. మీకు ఇక అర్థం కావాలి, మహేష్ బాబు సినిమా అంటే అది పీక్స్. అసలు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇంత పెద్ద హీరో కాదు. ఆయన ఒక్కరికే ఇంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. రక్తం కోసి ఇట్లా వాడు పెడుతురు అంటే అది డైహార్ట్ ఫ్యాన్స్ ఎవరికి ఉండరు, అట్లా మహేష్ బాబుకి మాత్రమే ఉంటారు అట్లా. సో అది మహేష్ బాబు బర్త్డే రోజు ఏం చెప్పాలనుకున్నారు ఫ్యాన్స్? ఏం చెప్తాం బ్రో, అందరు మంచిగా అతడు సినిమా చూడండి, అతడు చూసి ఎంజాయ్ చేయండి. టీవీలో ఎన్నిసార్లు చూసినా కానీ థియేటర్లో చూస్తేనే ఆ కిక్కు వేరే ఉంటుంది. మనం టీవీలో ఇంట్లో 3-4 కూర్చొని చూస్తూ ఉంటాం, బట్ అదే థియేటర్లో చూస్తే అదొక పెద్ద హిట్ లాగా కనబడుతుంది. ఒక పెద్ద ఇంత స్క్రీన్ మీద చూసేసరికి ఆ ఊపు వస్తుంది, అది వేరే ఉంటుంది. సో మీరు అందరూ కూడా అతడు సినిమా చూడండి. అట్లనే విజయ్ దేవరకొండ లెక్క ఒక చిన్న చెప్తా బ్రో, ఓకేనా? మొన్ననే కింగ్డమ్ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు అతడు సినిమా కూడా హిట్ అయింది. నెక్స్ట్ నేను సాయంత్రం కూడా ఇంకో షో చూస్తున్నా, ప్రీతిని కూడా తీసుకొని వస్తున్నా. అట్లనే సందీప్ వంగా కూడా వస్తాడు. సో జై బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.